విలేజ్ నుంచి మనం ఆ స్టాండ్ అలోన్ థియేటర్స్ దగ్గర నుంచి దగ్గరున్న విశాఖపట్నానికో లేకపోతే దగ్గరున్న కాకినాడకో వెళ్ళిపోయి ఒక మల్టీప్లెక్స్ లోనే సినిమా చూడడానికి ఒక్కొక్కళ్ళు 25 మైళ్ళు 30 మైళ్ళు ట్రావెల్ చేసి అక్కడ సినిమా చూసి వస్తారు. అది ఏమిటంటే ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఊళ్ళో ఉన్న చిన్న థియేటర్లోని ఎక్స్పీరియన్స్ సరిపోవట్లేదు. ఫర్ లార్జర్ ఎక్స్పీరియన్స్, ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ అంత దూరం ట్రావెల్ చేసి వాళ్ళు సినిమా చూస్తున్నారు. అంటే గ్రాడ్యువల్ గా మనిషి ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమా కన్నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమాకి ఎక్కువ వాల్యూ ఇస్తూ వెళ్తున్నాడు. అలాగే మనం కూడా ఓటీటీ తర్వాత ఈ మల్టీప్లెక్స్కి వెళ్ళే మనం ఓటీటీ తర్వాత మల్టీప్లెక్స్కి వెళ్ళడం కూడా కొంచెం తగ్గింది. కానీ లార్జ్ ఫార్మాట్ లో ఉన్న దానికి, ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన దానికి, ఫ్యామిలీతో వెళ్ళి ఒక 2-3 అవర్స్ ఎక్స్పీరియన్స్ పొందడానికి మనం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నాము అనేది అర్థమవుతుంది. అందువల్ల మల్టీప్లెక్స్ మించి ఇంకేదైనా కట్టాలి అంటే ఇటువంటి థియేటర్ కట్టాలి అని అనుకున్నాం. తప్పనిసరిగా అందరి ఆశీస్సులతోటి, మీడియా సపోర్ట్ తోటి ఇది తప్పనిసరిగా చాలా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. In advance, I thank the press for supporting us. Thank you. I have to mention, ఇది డాల్బీనే ఎందుకు చూస్ చేసుకున్నాం అని అంటే, డాల్బీలో ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది. ఆ కల్చర్ ఏంటంటే, it is not the length, it is not the breadth, it is the strength and it is the experience. Dolby believes in that. అందుకని వాళ్ళు ఇదివరకు సౌండ్ మీద ప్రత్యేకత సంపాదించిన వాళ్ళు సినిమా విజువల్స్ మీద కూడా ప్రత్యేకత సంపాదించి దాన్ని మనం ఏ సినిమా తీసినా కూడా దాన్ని డాల్బీగా మారిస్తే ఇటువంటి కలర్స్ వస్తాయి, ఇంత బాగా చేయొచ్చు అనేది ప్రూవ్ చేసి వాళ్ళు ఈ డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది, డాల్బీ వాజ్ ఎ సౌండ్ బట్ డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. చాలా మందికి ఆ డిఫరెన్స్ తెలీదు. డాల్బీ అనగానే సౌండ్ కదా, అట్మాస్ కదా అనుకుంటారు. కాదు, దిస్ ఈజ్ డాల్బీ సినిమా. ఆ డాల్బీ విజన్ నేను అట్మాస్ సౌండ్ ని కలిపి తీసుకొచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ ఇది. ఇందులో అటువంటి ఎక్స్పీరియన్స్ సంపాదించడం కోసం మేము 2024లో డాల్బీని కాంటాక్ట్ చేశాం. ఇక్కడ డాల్బీ ఇండియా రిప్రజెంటేషన్ మిస్టర్ రాజన్ ఉన్నారు, ఆయన ఇక్కడే ఉన్నారు. మేము ఈ డాల్బీ ఇక్కడ తీసుకొచ్చి ఇలా పంపిణీలో ఆయన హెల్ప్ చేశారు. వారందరికీ ఒక కరదానంలో చేశాం. ఆయనే తర్వాత సార్ యూ ఆల్సో స్టాండ్ సార్, మొత్తం వాళ్ళ ఒక టీం ఇంతమంది ఉన్నారు. ఈయన సౌత్ ఇండియా హెడ్, ఆయన ఆల్ ఇండియా హెడ్. అట్లాగా వీళ్ళతోటి మీద టెక్నికల్ స్పెక్స్ మరీ చాదస్తంగా వాళ్ళు చంపేశారు అని ఆ రోజు అనుకున్నాం. కానీ ఈ రోజు వాళ్ళు చేసింది ఎంత కరెక్ట్ అని అనిపిస్తుంది. సుమారుగా 70 జూమ్ కాల్స్ మాట్లాడుంటాం బిట్వీన్ అమెరికా, జర్మన్ అండ్ అవర్ ఇండియన్ టీమ్. వీళ్ళు ప్రతిసారి ఆ టెక్నికల్ స్పెక్స్ కోసం, కరెక్షన్స్ కోసం, దీనికోసం దానికోసం అబ్బోబోబో అసలు ఆ జార్ఖండ్ కానీ ఈ కానీ అసలు మనకు అర్థం కాదు. ఇందులో సుమారుగా 78 స్పీకర్లు, 165 సౌండ్ అవుట్లెట్లు, స్పీకర్స్ పక్కన ఉంటాయి. వాటిని అన్నిటినీ ఇక్కడ పెట్టి దీన్ని ఒక బ్లాక్ పల్చటి దీనితోటి కవర్ చేసి అది కనిపించకుండా చేయడం అనేది ఇది ఒక ప్రత్యేకత. అది ఫారిన్ నుంచి తెప్పించాలంటే ఇండియాలోనే ఒక కంపెనీ ఉండి దాన్ని అట్లా చేయగలిగింది అనమాట. సో వాళ్ళు జర్మనీ నుంచి వచ్చి చూసి ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఇంతకు ముందు మేము ఇది చెప్పిన ఎవరు ఇది చేయలేకపోయారు, మీరు చేశారన్నారు. అది మన టెక్నీషియన్స్ తోటి చేయించాం ఇక్కడ. అంత కాకపోతే కొంచెం టైం ఎక్కువ పట్టింది, ఇది 9 మాసాలు పట్టింది అది చేయించడానికి. అలాగా అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఫైనల్ గా ఇటువంటి రిజల్ట్ తీసుకు రావడానికి
డాల్బీ టెక్నాలజీని అల్లు సినిమా ఇద్దరు కలిపి మ్యారేజ్ చేసుకుంటే పుట్టిన పెట్టేది. సో మీరందరూ ఇది మీకు ఎలా అనిపించిందో దాన్ని అట్లాగే మీరు ప్రజల నానుడిలోకి తీసుకుని వెళ్ళి ఈ వెంచర్ని చాలా సక్సెస్ చేయాలని, మనందరికీ ఆకలి అవుతుందని మనందరూ భోజనం చేద్దామని కోరుతున్నాను. థ్యాంక్ యూ.